ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. పోతన తెలుగు భాగవతము ద్వితీయ స్కందము 29 వైకుంఠపుర వర్ణనంబు. శ్లోకము 227 నుండి 239. భావము. అక్కడ వైకుంఠపురంలో మేడలు, విమానాలు, గోపురాలు, మిద్దెలు, మండపాలు దివ్యమణి కాంతులతో దేదీప్యమానంగా తేజరిల్లుతున్నాయి. ఆ దీప్తులు సూర్య చంద్రాగ్నుల తేజస్సులను చొరనీయటం లేదు. ఇంకా ఆ వైకుంఠపురంలో పూల గుత్తలతో నిండిన కోరిన ఫలాలు ప్రసాదించే కల్పవృక్ష సమూహాలు ఉన్నాయి. బంగారు కర్రలకు తగిలించిన రంగురంగుల పతాకాలు గాలికి రెపరెపలాడుతున్నాయి. వికసించిన కలువల్లోనూ కమలాల్లోనూ మకరందము గ్రోలుతూ మధుకర బృందాలు ఆనందంతో జంకారం చేస్తున్నాయి. అక్కడి తటాకాలు ఆ శబ్దానికి మేల్కొన్న కలహంసలతో కనుల పండువగా శోభిస్తున్నాయి. ఆ వైకుంఠపురంలో ఉన్నట్టి రామచిలుకలు కేశవుని కంటే పరదైవం లేదు అని నేర్పుగా పలుకుతున్నాయి. గోరువంకలు విశ్వమంతా విష్ణుమయమని మహిమతో చదువుతున్నాయి. కోయిలలు అతిశయంగా పద్మనేత్ర నీదే జయం అని పాడుతున్నాయి. నెమ్మళ్ళు ఉత్సాహంగా మధుసూదనుడా నీకు మంగళం అని ఆడుతున్నాయి. తుమ్మెదల గుంపులు ఆసక్తితో స్రౌషట్ వషట్ స్వదా ఇత్యాది శబ్దాలతో జంకారం చేస్తున్నాయి. ఈ విధంగా అన్నింటినీ మించి సాటిలేని వైభవోపేతమైన వైకుంఠ మందిరం సమస్త దివ్యమంగళ లీలా విలాసాలతో పరమసుందరంగా ఉంది. ఇంకా దారాధర రాజితో విరాజిల్లే తారాపథంలాగా తేజరిల్లుతున్న ఆ దివ్య మందిరంలో విష్ణు పరిచారకులు సునందుడు, నందుడు, అర్హనుడు, ప్రబలుడు మొదలైన వారు భగవానుని భక్తితో భజిస్తున్నారు. వాళ్ళు నల్ల కలువల్లాగా నీలమై నిగనిగలాడే శరీరాలతో నివటిల్లుతున్నారు. పచ్చని కొంగ్రొత్త వస్త్రములను కట్టుకున్నారు. తెల్ల తామర రేకుల వంటి కన్నులతో శోభిల్లుతున్నారు. వారివి శుతిమెత్తని దేహాలు. వాళ్ళు దగదగలాడే రత్నాభరణాలు, కంఠహారాలు, కంకణాలు, ముత్యాల సరాలు, భుజకీర్తులు, అందెలు ధరించి ఉన్నారు. మాసిపోని యవ్వనంతో భాసిస్తున్నారు. పవిత్రమైన ప్రవర్తన కలిగి ఉన్నారు. అందరూ హరిరూపాలు ధరించి జాజ్వల్యమానంగా వెలుగొందుతున్నారు. వారు వైడూర్యాలతోటి, పగడాలతోటి, తామర తూండ్లతోటి సమానమైన శరీరాలు కలిగి ఉన్నారు. వారందరూ భక్తితో శ్రీమన్నారాయణుని భజిస్తున్నారు. ఆ భగవంతుని కోమల పాద పద్మాల నుండే సమస్త పాపాలను కడిగివేసే గంగానది ఉద్భవించింది. తన కడగంటి చూపుతో కలుములన్నీ ప్రసాదింపగల శ్రీ మహాలక్ష్మి ఆయన వక్షస్థలంలోనే నివసిస్తున్నది. ఆయన సూర్యచంద్రులనే సుందరమైన కన్నులు కలవాడు. ఆ కనులలో కరుణాతరంగాలు పొంగి పొరలుతూ ఉంటాయి. జగత్తును సృష్టించడంలో నిపుణుడైన బ్రహ్మ ఆ భగవంతుని నాభి కమలం నుండే జన్మించాడు. శేషుడే ఆయనకు తల్పం, గరుడుడే ఆయనకు వాహనం. ముక్కోటి దేవతలు, మునులు ఆయనను సేవిస్తూ ఉంటారు. ఆయన సమస్త లోకాలకు తండ్రి. అలాంటి పరమేశ్వరుణ్ణి బ్రహ్మదేవుడు కన్నుల కరువు దీరేటట్టుగా చూచాడు. చక్కని రూపారేఖా విలాసాలతో చక్కగా ఒప్పి ఉన్న లక్ష్మీదేవి తన కోమలమైన పాని పద్మాలతో ప్రాణేశ్వరుని పాద పద్మాలను ఒత్తుతున్నది. అంతేకాదు, శ్రీ మహాలక్ష్మి రత్నకాంతులతో విరాజిల్లే బంగారపు తూగుటూయలలో ఊగుతూ ఉన్నది. ఆమె కొప్పులో ముడుచుకున్న సుమమాలికల సుగంధం మీది ఆశతో గుమిగూడిన తుమ్మెదలు మనోజ్ఞంగా జుమ్మని రొదచేస్తూ విహరిస్తున్నాయి. ఆ భ్రమర జుంకారమే శృతిగా శ్రీదేవి తన పతి శ్రీపతి మీద పాటలు పాడుతున్నది. అలాంటి పరమపదంలో ఎల్లవేళలా జ్ఞానము, సంపద, కీర్తి, బలము, ఐశ్వర్యము మొదలైన గుణాలతో కూడినవాడు, భువనాలకు ప్రభువు, యజ్ఞానికి అధీశ్వరుడు, తుదిలేనివాడు, చ్యుతిలేనివాడు, వికసించుచున్న పద్మాల వంటి నేత్రాలు కలవాడు, లక్ష్మీవల్లభుడు, మొదలు తుద వికారము లేనివాడు, దయాసముద్రుడు, సాత్వతులకు అధినాథుడు, వృద్ధిశీలుడు, సహనశీలుడు, అంతటా వ్యాపించినవాడు, కళ్యాణ గుణాలతో విరాజిల్లేవాడు, కాంతిమంతుడు అయిన శ్రీహరిని బ్రహ్మదేవుడు దర్శించాడు. చిరునవ్వుల అమృతాన్ని కురిపించే మోమువానిని, తన భక్తులను పాలించు పరమాత్ముని, ఎర్ర కలువరేకుల వంటి కన్నుల వానిని, పట్టుబట్ట ధరించువానిని, ముల్లోకాలలో మనోహరమైన వానిని, చరణ మంజీరాలు, కిరీటము, చెవి కుండలములు మున్నగు ఆభరణాలు ధరించువానిని, యోగిశ్రేష్ఠులకు ప్రభువైన వానిని, వక్షస్థలమున లక్ష్మీ వసించువానిని, కృపాసముద్రుని, చతుర్భుజముల వానిని, శ్రీ మహావిష్ణువును బ్రహ్మదేవుడు దర్శించాడు. అంతేకాక బ్రహ్మదేవునికి సాక్షాత్కరించిన శ్రీమన్నారాయణుని వెలకట్టలేనంతటి విలువైన రత్నాలు పొదిగిన సింహాసనంపై ఆసీనుడై ఉన్నవాడు, కమలాల వంటి కన్నులు కలవాడు, నందుడు, సునందుడు, కుముదుడు మున్నగువారు సేవిస్తున్నవాడు,
చతుశక్తులు అనేది ప్రకృతి, పురుషుడు, మహత్తు, అహంకారములు. పంచకర్మేంద్రియములు అనేది చేతులు, కాళ్ళు, నోరు, పాయువు, ఉపస్థు. పంచ జ్ఞానేంద్రియములు అనేది కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము, మనస్సు. పంచమహాభూతములు అనేది ఆకాశము, అగ్ని, వాయువు, జలము, భూమి. షోడశ శక్తులను పంచతన్మాత్రలు అనే శబ్దము, స్పర్శము, రూపము, రుచి, వాసన. వాని పంచమూల తత్వములు. సర్వం చుట్టూ పరివేష్టించి ఉన్నవాడు. తన స్వరూపంతో స్వయంగా కోటి సూర్యుల ప్రకాశంతో వెలిగిపోతున్నవాడు. తనకు తప్ప ఇతరులకు అందరాని స్వభావసిద్ధమైన సమస్తమైన ఐశ్వర్యాలతో అతిశయించి ఉన్నవాడు. సర్వేశ్వరుడు, పరమపురుషుడు, పురుషోత్తముడు, విజ్ఞానమునందు వసించి ఉండువాడు కనుక నారాయణుడు అని పిలువబడువాడు. అట్టి ఆ పద్మాక్షుని దర్శించిన బ్రహ్మదేవుని హృదయము పరమానందంతో తృప్తి చెందింది. ఆనంద బాష్పాలు దారలు కట్టి ప్రవహించుటచే చెక్కిళ్ళు తడిసిపోయాయి. అలా సాక్షాత్కరించిన ఆ పరమహంసలకు, గమ్యస్థానమైన పరమపురుషుని పాద పద్మములకు స్వయంభువుడైన చతుర్ముఖ బ్రహ్మ తన 4 శిరస్సులు తాకునట్లుగా మ్రొక్కాడు. అంతటా విష్ణుమూర్తి ప్రసన్నుడై హరి ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.